మళ్ళా కమలాకరణం ఉంకుంటేనే అయింది తప్ప ఏ బీజేపీ కూడా ఏం చేయలేదు. గుడి కట్టినా బడి కట్టినా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తెచ్చినా కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు, ఉస్నాబాద్ లో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, చొప్పదండిలో కావచ్చు, చివరి గ్రామాలకు నీళ్లు ఇచ్చిన మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జలదృశ్యంగా మార్చిన, అదే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు కూడా చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవలది? కేసీఆర్. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసి, జగిత్యాల జిల్లా చేసి, పెద్దపల్లి జిల్లా చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టి 280 ఉన్న గురుకుల పాఠశాలలను 1022 గురుకుల పాఠశాలలు చేసి 1,00,000 మంది ఉండే విద్యార్థులను 6 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు గాని పెద్దలకు గాని అందరికీ అన్ని చేసిన నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా కడుపుల సల్ల కదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఉందా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్ యాది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి. ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ ఊరికి పోయినా ఏ మనిషిని ఒక్కసారి ముట్టుకున్నా అన్నా ఇంకెన్ని రోజులు భరించాలనే, ఇది జల్ది కేసీఆర్ తెచ్చుకుంటే బాగుండదు కదనే అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఓటుకు శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి. ఏం చేయలేం. ప్రజాస్వామ్య దేశం. ఒక ఓటు 5 ఏళ్లకు మనకు శిక్ష వేస్తుంది. తప్పుడు పాలకులను ఎన్నుకుంటే, తప్పుడు వ్యక్తులను నమ్మితే, అరిచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, 420 హామీలు వాటిని నమ్మి ఆగమైతే ఇలా ఈ పరిస్థితి వస్తుంది. మొన్న నాకు ఒక పెద్ద మనిషి కలిసిండు. నేను మనం ఓడిపోయిన కాడికెళ్ళి చాలా మంది పెద్దలతో మాట్లాడుతున్నాం. ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఎందుకంటే మంచిగా పనిచేసినాం, రైతును బాగా చూసుకున్నాం, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు పెంచుకున్నాం, మహిళలను అరుచుకున్నాం, మంచిగా అన్ని కుల వృత్తులను కాపాడుకున్నాం. ఏం జరిగిందన్న అని అడిగిన. అడిగితే ఆ అన్న ఒకటే చెప్పిండు. రామాయణం ఏంది అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండట, కట్టే కొట్టే తెచ్చే. అట్లాగే నాకు కూడా ఈ పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, అన్న చాలా కారణాలు ఉండొచ్చు కానీ 3 ముఖ్యమైన కారణాలు 3 పదాలలో చెప్తా అన్నాడు. ఏంటిదే అన్న? ఆయన ఏమన్నాడు ఎరికేనా? అన్న మీ మీద ఒక ప్రయోగం చేసిండ్రే, మీ పార్టీ మీద, అసూయ, ద్వేషం, ఆశ. అసూయ, ద్వేషం, ఆశ, ఈ 3 ప్రయోగం చేసిర్రు మీ మీద అన్నాడు. అంటే ఏంటిది అన్న? ఇప్పుడు సింపుల్గా ఏం చేసిర్రు వాళ్ళు? ఒకటే ఒక పని. ఈ ఒక రవిశంకర్ అన్నాడు, చూసినావు చొప్పదండి ఎమ్మెల్యే, చూసినావు ఆ రవిశంకర్ కొత్తిల్లు కట్టిండు, చూసినావా? బా ఈయననే ఇంత కట్టుకున్నాడంటే, ఈయననే ఇంత సంపాదించుకున్నాడంటే పైన ఎంత సంపాదించుకున్నాడో అని చెప్పి ఎక్కడికక్కడ ఎక్కించుడు. ఊళ్ళలో జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్, ఒక చిన్నగా ఒక కారో స్కూటరో కొనుక్కుంటే ఆయన మీద మొదలుపెట్టారు. చూసినావు? ఈయననే ఇంత సంపాదిస్తే పైన ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, పైన కేసీఆర్ ఎంతనో, మంత్రులు ఎంత తింటుండ్రో అని చెవులు కొరుకుడు. ఇది అసూయ పుట్టించుడు. మరి మిగతా వాళ్ళు కట్టుకోలేదా? ఇంట్లో కట్టుకున్నారు అందరు. ఊళ్ళల్లో సంపద పెరగలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ వచ్చినప్పుడు భూమి విలువ ఎంత? కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత? కేసీఆర్ వచ్చినాడు 5 లక్షల ఎకరం ఉన్న భూమి దిగిపోయినాడు ఎంత అయింది? 50 లక్షలు అయిందా? 10 రెట్లు పెరిగింది. కానీ అందరు ఇల్లు కట్టుకోవచ్చు, అందరు కార్లు కొనుక్కోవచ్చు, అందరు తెల్లంగా వేసుకోవచ్చు. కానీ రవిశంకర్ వేసుకుంటే తప్పు. మనోడి మీద మాత్రం అసూయ. ఒక గట్ల తయారు చేసిండ్రు అసూయ. ఇది నెంబర్ 1. రెండోది ద్వేషం. కేసీఆర్ దొర తెలంగాణ తెచ్చిండు, మర్చిపోయాను. సావు నోట్ల తలబెట్టిండు, అది మాట్లాడరు. అభివృద్ధి చేస్తున్నాడు, మాట్లాడరు.
అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు చెప్పరు. సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు, అది మాట్లాడరు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్ళు దుంకుతున్నాయి, దాని గురించి మాట్లాడరు. కానీ ఏమంటారు? కేసీఆర్ దొర, ఎవరిని గలవడట, ఆయన ఎవరిని పట్టించుకో